ఆ తరువాత రెండవది గో పూజకి గో ప్రదక్షిణానికి సంబంధించినటువంటి చిత్తరు. పరమమంగళప్రదంగా ఉండాలి గోవు, హితకరమైన పాలనిస్తూ పుష్టికరంగా ఉండాలి అంటాడు. విరాట పర్వంలో ధర్మరాజు గారు ఉన్న చోట ఎటువంటి గోవులు ఉంటాయో చెప్పాడు భీష్ముడు. అటువంటి గోమాత అది నడిచి వెడుతుంటే ఒక డెక్క పైకి ఎత్తింది. మనకి స్నానం అంటే బయట నీటి స్నానమే కాదు, నిజానికి సాయంకాలం వేళ ఆవులు ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు గోవు యొక్క డెక్క నుంచి పైకి రేగినటువంటి ధూళి మీద పడాలి. దాన్ని గోధూళి స్నానం అంటారు. పరమ పవిత్రమైనటువంటి స్నానములలో అదొకటి. కృష్ణ పరమాత్మ ప్రతిరోజు గోవుల వెనక నడుస్తూటువంటి గోధూళి మీద పడేటట్టుగా వెళ్ళేవట. గోధూళి ధూసరిత కోమల గోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అంటారు. అటువంటి ఆవు ధేను సహితంగా అంటే దూడ సహితంగా అక్కడ ఉన్నది అంటే దాని అర్థం ఏమిటంటే సమస్త దేవతలు కలిపి అక్కడ నిలబడినట్టే లెక్క. అటువంటి గోవు అక్కడ నిలబడి ఉండగా, దూడతో కలిసి నిలబడి ఉండగా, ఆ గోవుకి యజమాని ధర్మపత్ని, కొడుకు, కూతురు. ప్రారంభంలో చిన్నపిల్లలే కదా ఉంటారు. చిన్నపిల్లలతో కలిసి ఆ ఆవుకి దూడకి ప్రదక్షిణం చేశాడనుకోండి, అది ఎంత ఫలితాన్ని ఇస్తుందో భీష్మాచార్యుల వారు మహాభారతం సంస్కృత భారతం అనుశాసన పర్వం 69వ ఆశ్వాసంలో 7వ శ్లోకంలో చెప్తారు. అందులో మాతర సర్వభూతానాం గావః సర్వసుఖప్రద వృద్ధిమాకాంక్షతా నిత్యం గావః కార్యాః ప్రదక్షిణాః. మాతర సర్వభూతానాం, ఒకరికి ఇద్దరికి అని కాదు, గోవు సమస్త ప్రాణులకు తల్లి, దేవతలకు కూడా తల్లి ఎవరు అంటే గోమాతయే. అందుకే గోమాతకి ప్రదక్షిణం చేసినంత మాత్రం చేత సమస్త మాతృస్వరూపములకు ప్రదక్షిణం చేసి నమస్కారం చేసినట్టే. సాధారణంగా ఎంత వయసు వచ్చినా తల్లి శరీరం విడిచిపెట్టేస్తుంది అంటే బిడ్డ ఆక్రోశిస్తాడు. జగన్మాత తల్లిని తీసుకునేటప్పుడు గోమాతని, భూమాతని, లోకమాతని, దేశమాతని ఇచ్చి అప్పుడు తల్లిని తీసుకుంటుందిట. అందుకే పుట్టినరోజు నాడు తల్లి లేకపోతే గోవుకి ప్రదక్షిణం చేస్తే అమ్మకి ప్రదక్షిణం చేసినట్టే. అమ్మ పెట్టిన మధుర పదార్థం తిన్నదానితో సమానం ఆ రోజున ఆవు పాలు తాగడం. అంత గొప్పదైనటువంటి గోవుకి ప్రదక్షిణం అన్న మాటకు అర్థం ఏమిటంటే దక్షిణం అంటే కుడి, ఎప్పుడూ కుడివైపుకి ఉండేటట్టుగా తిరిగితే ప్రదక్షిణం అంటారు. నేను ఇప్పుడు ఈ మైకులకి ఇలా వెళ్ళాను అనుకోండి కుడి పక్కకు ఉంటాయి, ఇలా వెళ్ళాను అనుకోండి ఎడం పక్కకు ఉంటాయి. అలా కాకుండా నేను గుండ్రంగా తిరిగాను అనుకోండి నా కుడివైపుకి మాత్రమే ఉంటాయి. కేవలము కుడివైపుకి మాత్రమే ఉండేటట్లుగా తిరిగితే దాని అర్థం ఏమిటంటే నువ్వు నాకు జీవోద్ధరణ చెయ్యగలిగినది. నేను గతంలో చేసిన పాపములు ఉంటే ఆ పాపముల వలన నేను ఏదైనా విశేషమైన దుఃఖాన్ని పొందవలసి ఉంటే ఆ పాపమును భంజించి ఆ దుఃఖము నాకు రాకుండా అనుభవంలోకి చేరకుండా నన్ను రక్షించగలిగినటువంటి భగవత్ స్వరూపానివి నువ్వు. మాతర సర్వభూతానాం, వాళ్ళకి వీళ్ళకి కాదు, సమస్త భూతములకు నువ్వు తల్లివి. గావః సర్వసుఖప్రద, సమస్త సుఖములకు కారణమెవరు అంటే గోమాతయే. ఆ గోమాతని ఎవరు సేవిస్తున్నారో వాళ్ళు సకల సుఖములను పొందుతారు. కాబట్టి వృద్ధిమాకాంక్షత నిత్యం, జీవితంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడ వేసినట్టుగా ఉండిపోవాలని ఎవరూ కోరుకోరు. జీవితంలో వృద్ధిలోకి రావాలి అని కోరుకుంటారు. వృద్ధిలోకి రావాలి, మనకి ప్రతిబంధకాలు పోవాలి, మనం చేసినటువంటి దోషాలు పాపాలు మనకి ప్రతిబంధకంగా రాకుండా ఉండాలి అంటే అట్లా చెయ్యగలిగినది ఏది అంటే గోమాత. ఆవిడికి ప్రదక్షిణం చెయ్యడం అంత గొప్ప. కాబట్టి వృద్ధిమాకాంక్షతా నిత్యం గావః కార్యాః ప్రదక్షిణాః.